అందరికీ వందనములు. ఈరోజు మరో దేవుని వాక్యంతో మీ ముందుకు వస్తున్న మీ సత్యవతమను. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 9 నుండి 16వ వచనం వరకు. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. నా పూర్ణ హృదయంతో నిన్ను వెదకి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగునియకున్నాను. నీ ఎదుటి నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రం నందదగిన వాడవు. నీ కట్టడలను నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటినీ నా పెదవులతో వివరించదను. సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుతున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించదను. నీ త్రోవలను మన్నించదను. నీ కట్టడలను బట్టి నేను హర్షించదను. నీ వాక్యము నేను మరొక ఇందును. ఆమె మరో దేవుని వాక్యంతో రేపు ముందు ఉంటాను. అందరికీ శుభరాత్రి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు కృప కాపుదల రక్షణ ఆశీర్వాదం అందరూ తోడైంది. ఆమె